అర్ఘ్యప్రదానం చేసే విధానం ఒకటి చెప్పారు ఇక్కడ. ఎదురుగుండా ఒక పెద్ద విశాలమైన గిన్నె పెట్టుకోండి. అంటే 2 చేతులు పెట్టి గిన్నె పెట్టుకోవాలి. ఏం చేయాలి? కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుని కంచం లాంటిదో ఇత్తడితో తయారు చేసిందో మూకుడో ఇంకోటి మీ ఓపికను బట్టి కొంచెం విశాలంగా ఉన్నటువంటి గిన్నె తీసుకోవాలి. దాంట్లో నీళ్లు పోయాలి. ఆ నీళ్లలో కరవేర పుష్పములు వేయాలి. అంటే గన్నేరు పువ్వులు. కరవేరం అంటే ఏమిటి? గన్నేరు. మళ్ళీ ఆ గన్నేరులో కూడా ఎర్రవైతే మరీ మంచివట. రక్త కుంకుమ సన్నిభై అన్నారు. అంటే ఎర్రగా కుంకుమ లాంటి పువ్వులు, ఎర్రగన్నేరు పువ్వులు, ఇంకా ఎర్రని పువ్వులు, జపాపుష్పాలను ఉంటాయి కదా, దాసాని పువ్వులు. మన వాళ్ళు అగ్ని పువ్వులను కూడా పిలుస్తారు, కానీ అది అసలు పేరు జపాపుష్పం. ఈ సత్తుపల్లి, కల్లూరు ఆ ప్రాంతాల్లో రోడ్డు పక్కన కనబడతాయి, ఎర్రగా నిప్పుల్లాగా పూసుంటాయి అనమాట. ఆ అగ్ని పుష్పాలు ఉన్నాయి చూసారా, వాటిని సంస్కృతంలో జపాకుసుమములు అంటారు. ఆ జపాకుసుమములు ఇంకా గులాబీలు, ఇలాంటి ఎర్రని పువ్వులు ఈ నీళ్లలో వేయాలి. 2 చేతులతోటి ఈ పువ్వులు నీళ్లు కలిసి తీసుకుని సూర్యుడికి ఎదురుగుండా నిలబడి భాస్కరాయ విద్మహే సహస్ర రశ్మయే ధీమహి తన్న సూర్య ప్రచోదయాన్ని అనే మంత్రమును జపిస్తూ సూర్యభగవానుడికి అర్ఘ్యమిస్తే అటువంటి వాళ్ళు అనేక శుభములు పొందుతారు, సిద్ధులు పొందుతారు. ఇలా అర్ఘ్యమిచ్చేవాళ్ళు 12 గంటల దాకా భోజనం చేయకూడదు. ఉదయం పూట శరీరం నిలబడిపోతే పాలు తినచ్చు, పాలు తాగొచ్చు. పాలు అంటే మళ్ళీ 2 కుండల, కేవలం 1 గ్లాసు మాత్రమే. అది కూడా చిన్న గ్లాసు పాలు మాత్రమే తాగమన్నాడు. గ్లాసుతో తాగచ్చు కదా అంటే దీనికోసం ఇంత గ్లాసు చేయించుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు, లోటాలు. అందుకని 1 గ్లాసు లేక 2 గ్లాసుల కంటే ఎక్కువ పాలు తాగకుండా ఆ 1 పూటలు ఉండగలిగిన వాడు చేయమన్నాడు. ఈ అర్ఘ్యం మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఇచ్చాక ఉదయం ఇవ్వాలి అర్ఘ్యం, ఇలాగే ఎర్ర పువ్వులతో నీళ్లతో, మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇచ్చాక అప్పుడు సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో భోజనం చేయాలి. కాబట్టి 12 దాకా ఉపవాసం ఉండగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు వ్రతం చేయాలి. ఉదయం పూట కాఫీ తాగడానికి లేదు. ఇలాంటప్పుడు కేవలం అన్నాడు, అంత గొప్ప ఫలితం ఇచ్చే గొప్ప వ్రతం ఇది. ఇటువంటి వాళ్ళ అవకాశం ఉంటే తండులం అంటే బియ్యములను, కూరగాయలను దానం చేయాలి. ఆ తర్వాత బ్రాహ్మణోత్తములకి భోజనం పెట్టగలిగితే మరీ మంచిది. అందుకని ఇమాం అనంత ఫలదాం యఃకుర్యాత్ సప్తమీం నరః. ఈ వ్రతము అనంత ఫలదాం అంటే ఏమిటనమాట? ఇంత అంత అని చెప్పడానికి వీలు లేనంత ఫలితం ఇస్తుంది. ఫలితం అంతం లేదు, అనంతం, లెక్కలేనంత అనమాట, ఇన్ఫైనైట్ ఆ ఫలితం. అటువంటి ఫలితం ఇస్తుంది. అటువంటి వ్రతం వల్ల సర్వపాప ప్రశమనీయం. ఈ వ్రత పూజ ఎలాంటిది? అన్ని పాపాలు తొలగిస్తుంది. ధనపుత్ర వివర్ధనీయం. ఈ పూజ ధనమును పెంచుతుంది, సంతాన ప్రాప్తి ఇస్తుంది. ఇప్పటికే సంతానం ఉంటే వాళ్ళని ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. ఇది కేవలం మాఘమాసంలోనే అనలేదండి. మాసి ద్విజశ్రేష్ఠ వ్రతం కుర్యాత్. ప్రతి మాసమునందు సప్తమి నాడు ఈ వ్రతం చేయొచ్చు. ప్రతి మాసంలో శుక్లపక్ష సప్తం వస్తుందిగా, అప్పుడల్లా ఈ వ్రతము కృత్వార్కతుష్టయే సూర్యభగవానుడి ప్రీతికి చెయ్యండి. దానివల్ల ఎన్నో శుభములు ఉన్నాయి అన్నారు. సూర్యుడికి అనేకములైన వ్రతములు ఉన్నా సప్తమి వ్రతం చాలా ఇష్టం ఆయనకి.